అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక శివాలయం తప్పకుండా ఉంటుంది. ప్రతి శివక్షేత్రానికి కూడా ఒక్కొక్క కథ ఉంది. ఒక్కొక్క ఆలయంలో శివుడు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తాడు. కొన్ని దేవాలయాలు స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాలు భిన్నంగా ఉండటమే కాకుండా, అందులో ఉన్న రహస్యాలు తెలుసుకోవటం చాలా అసాధ్యమవుతుంది. ఈ రహస్యాలు తెలుసుకోవటానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం మాత్రం కాలేకపోయారు. భక్తులు మాత్రం ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తూ, దేవుళ్ళను కొలుస్తూ, తమ కోరికలు తీర్చాల్సిందిగా కోరుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ, తమ బిడ్డలను చల్లగా చూడాలని వేడుకుంటూ ఉంటారు. ఇలాంటి దేవాలయాల కోవకు చెందినదే గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉన్న శివుడి విగ్రహము. మామూలుగా శివుడు ప్రతి దేవాలయంలో లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ ఆలయంలో మాత్రము పురుషాంగం విగ్రహం పైన ఒక వేటగాడి రూపంలో శివుడు కొలువుతీరి ఉన్నాడు. అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలో గుడిమల్లం అనే చిన్న గ్రామము స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. ఈ గ్రామంలో అతి పురాతనమైన శివాలయం ఉంది. దీనిని పరశురామేశ్వర దేవాలయం అని పిలుస్తుంటారు. ఈ దేవాలయము 1 లేదా 2వ శతాబ్దానికి చెందినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి శివాలయము. అయితే ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్ను ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారన్న దానికి మాత్రము ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఆలయంలో ఉన్నట్లుగా శివలింగము ప్రపంచంలో ఇంకే శివాలయంలో కూడా ఉండదు. శివలింగము పురుషాంగం రూపంలో ఉంటుంది. ఈ శివలింగం ఎత్తు 5 అడుగులు కాగా వెడల్పు 1 అడుగు. లింగం పైన ముందు వైపు ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ లింగంపై పరమశివుడు ముందుకు చొచ్చుకు వచ్చినట్లు చెక్కబడి ఉంటాడు. పరమేశ్వరుని రూపం కూడా ఒక వేటగాడిని పోలి ఉంటుంది. కుడి చేతిలో గొర్రె తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఎడమ చేతిలో ఒక చిన్న గిన్నె, ఎడం భుజం పైన ఒక గండ్రగొడ్డలి ఉంటాయి. చెవులకు అనేక రింగులు ఆభరణాలుగా ఉన్నాయి. అదేవిధంగా నడుము నుంచి మోకాలు వరకు ఒక పలచటి వస్త్రం ధరించి ఉంటాడు. ఈ వస్త్రం లోపల ఉన్న శరీర భాగాలన్నీ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ శివాలయంలో శివుడు యజ్ఞోపవేతాన్ని ధరించి ఉండడు. శివుడు ఒక మరుగుజ్జు భుజాలపైన నిలబడినట్లుగా ఉంటుంది. ఈ మొత్తం విగ్రహము భూమి నుంచి 6 అడుగుల లోతులో ఉండటము ఒక విశేషము. శిల్పం చెక్కిన తీరు, వస్త్రధారణ మొదలైనవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ విగ్రహము ఋగ్వేద కాలం నాటిదని చరిత్రకారులు చెప్తున్నారు. ముదురు కాఫీ రంగుతో ఉన్న శిలపైన ఈ మొత్తం విగ్రహాన్ని చెక్కటం జరిగింది. ఈ శిల వంటిది ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించదు. ఈ శిల ఏ రకానికి చెందినది అన్న విషయాన్ని ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఆలయానికి తూర్పు వైపు ఒక ధ్వజస్తంభం ఉంది. దాని పక్కనే ద్వారం లేని ఒక చిన్న గది ఉంటుంది. ఈ గదికి 3 రంధ్రాలు ఉన్న కిటికీ ఉంటుంది. ఈ కిటికీ గుండా సూర్యకిరణాలు ప్రతి ఏడాది జూన్ నెలలో గర్భగుడిలో స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయి. ఇప్పటికీ చంద్రగిర కోటలోని ఈ మ్యూజియంలో ఈ లింగాన్ని పోలిన లింగాన్ని మనం చూడవచ్చు. ఒకే విగ్రహంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చెక్కిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి 60 ఏళ్లకు ఒకసారి స్వర్ణనదీ జలాలు స్వామివారి పాదాలను అభిషేకిస్తాయి. 2005 డిసెంబర్ 4న ప్రతి సంవత్సరము నదీ జలాలు స్వామివారిని తాకుతాయి. ఉత్తరప్రదేశ్లో మధురలో ఉన్న మ్యూజియంలో ఒక శివలింగాన్ని భద్రపరిచారు. ఇది 1వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడింది. ఈ శివలింగము గుడిమల్లంలోని శివలింగాన్ని పోలి ఉంటుంది. అలాగే ఉజ్జయినిలో క్రీస్తుపూర్వము 3వ శతాబ్దానికి చెందిన కొన్ని రాగనాణ్యాలు లభించాయి. వాటిపైన కూడా గుడిమల్లంలోని శివలింగాకారం ఉండటం విశేషము. ఈ పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాలలో గంగా, పల్లవ, చోళ, ఆంధ్ర శాతవాహనుల నాటి అనేక శాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా చాలా వరకు తమిళ భాషలో ఉన్నాయి. ఈ గ్రామాన్ని విప్రపీఠము అంటే బ్రాహ్మణ అగ్రహారంగా ఈ శాసనాల్లో పేర్కొనబడింది. పరశురాముడు తన తండ్రి మాట ప్రకారము తల్లిని వధించిన విషయము తెలిసింది. ఈ పాపం పోగొట్టుకోవటానికి గుడిమల్లంలోని శివుడి ఆరాధన చేశాడని స్థల పురాణం వలన తెలుస్తుంది. అందుకోసమే ఇక్కడ ఒక చెరువును కూడా నిర్మించాడని, చెరువులో పూసే ఒక పువ్వుతోనే రోజు శివుడిని ఆరాధించేవాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ ఆలయానికి వెళ్ళాలంటే
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి నేరుగా బస్సులు, రైళ్లు ఉంటాయి. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేస్తే గుడిమల్లం చేరుకోవచ్చు. ఈ దేవాలయము పరిసర ప్రాంతాలలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి, కైలాసకొండ వాటర్ ఫాల్సు, కాణిపాకము, శ్రీకాళహస్తి, తలకోన మొదలైన అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.